కనికరములు కలిగిన మా దేవా మీకు స్తోత్రం అయ్యా. గడిచిన జీవితంలో ఎన్నో విషయాల్లో మేము నష్టపోయామేమో. అవి పంటలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నెమ్మది లేని బ్రతుకు కావచ్చు, విశ్రాంతి లేని జీవితం కావచ్చు, అనుకున్న కార్యాలను సాధించలేక, అనుకున్న గమ్యానికి చేరలేక అలిసిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో. అదేమా మంచి మనసుతో ముందుకు వెళుతుంటే నిందలతోనూ, బాధలతోనూ, శ్రమలతోనూ ఆయన కృంగిపోయిన స్థితిలో నేను ఉన్నాను. ఎటువైపు చూసిన చీకటి, ఎటువైపు చూసిన దారి కాలేనటువంటి పరిస్థితుల్లో ఆయన కృంగిపోతూ ఉన్నానేమో. దేవా, ఈ నూతన సంవత్సరంలో ఆయన వెలుగుచున్న ఈ ప్రభుత్వం వలె నా జీవితాన్ని వెలిగించాయి, వెలుగుచున్న ఈ ప్రభుత్వం వలె మా కుటుంబాన్ని వెలిగించాయి, వెలుగుచున్న ఈ ప్రభుత్వం వలె మా సంఘాన్ని వెలిగించాయి, వెలుగుచున్న ఈ ప్రభుత్వం వలె మా గ్రామాన్ని వెలిగించాయి. ప్రతి చీకటి, ప్రతి శోధన నూతన సంవత్సరంలో తొలగిపోవాలి. మాత్రమే అనేక మంది మార్పు పొందాలి నా ప్రభువా, అనేక మంది వ్యసనాలను విడిచిపెట్టాలి మా ప్రభువా, అనేక మంది కలహాలను విడిచిపెట్టాలి మా ప్రభువా. అయ్యా, ఆత్మభావం కలిగిన వారిగా జీవించాలి మా ప్రభువా, ప్రేమ కలిగిన వారిగా జీవించాలి మా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో సంతోషంతో, సమాధానంతో, దీర్ఘశాంతముతో, సాత్వికముతో నా తండ్రి నీయందు ఫలించేటువంటి జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను మా దేవా. అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి చీకటిలో ఉన్న ప్రతి శోధన, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి అనేవా తొలగిపోవాలి ప్రభావ. నూతన వెలుగు, నూతన జీవము, నూతన సంతోషము, నూతన సమాధానము ప్రతి కుటుంబము నూతన సంవత్సరంలో అనుభవిస్తూ సంవత్సరాంతము వరకు నాయన సమాధానంలో వర్ధిల్లిపోవడం దయచేయమని, ఈ నూతన సంవత్సర శుభాలను నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. నూతన